తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రభుత్వ టీచర్లు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు కాగా మరొకరు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జడ్పీ హైస్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తూ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు సంపత్ కుమార్. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సంపత్ కుమార్తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరికి మాత్రమే అవకాశం లభించింది. ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు కాగా మరొకరు రాజన్న సిరిసిల్లకు చెందిన ఉపాధ్యాయుడు. మనం ఇక్కడ గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో ఉన్నాము. జడ్పీ హెచ్ఎస్ స్కూల్లో ఈ అవార్డుకు ఎంపికైనటువంటి సంపత్ కుమార్ మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎట్లాంటి ఆవిష్కరణలు చేశారు, ఎందుకు ఈ అవార్డుకు ఎంపిక కావాల్సి వచ్చింది చెప్పి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకు మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయి లోపల అత్యున్నత పురస్కారం వరించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇది పూర్తిగా నా యొక్క ప్రస్తుత మరియు పూర్వ పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు మరియు సహచర ఉపాధ్యాయ మిత్రుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అలానే విద్యార్థులైతేనేమి మరియు నా యొక్క సహచర ఉపాధ్యాయులు అయితేనేమి వారి యొక్క సంపూర్ణ మద్దతు సహకారంతో ఈ కళ అనేటువంటిది నాకు చక్కగా సహకరించింది. అంటే సార్, ఎందుకు ఈ విద్యార్థులు కొత్త ఆవిష్కరణ చేయాలని చెప్పేసి మీకు ఎట్లా అనిపించింది? సాధారణంగా ప్రజలందరూ కూడా స్థానికంగా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారికి ఇన్నోవేషన్స్ చేయడం ద్వారా, అంటే ఆవిష్కరణ చేయడం ద్వారా చక్కటి పరిష్కారం చూపించాలని చెప్పేసి నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ లక్ష్యంలో భాగంగా మిషన్ 100 అనేటువంటి ఒక కార్యక్రమాన్ని స్థాపించాను. ఇందులో భాగంగా నా సర్వీస్ పూర్తయ్యే లోపల కనీసం ఒక 100 మంది విద్యార్థులను ఇన్నోవేటర్లుగా మలచాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. అంటే ఎటువంటి కొత్త ఆవిష్కరణలు అంటే ఎట్లా ఉంటాయి, విద్యార్థులు ఎట్లాంటివి చేపిస్తున్నారు? సాధారణంగా ప్రజలు తమ యొక్క పరిసరాల లోపల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక విద్యార్థిని నా చెంతకు వచ్చి, మా అంకుల్ వెల్డింగ్ చేసేటప్పుడు ముక్కుకి మాస్క్ ధరించకపోవడం వల్ల లంగ్స్ పాడైపోయినాయి, దీనికి మనం ఒక పరిష్కారం చూపించాలని చెప్పేసి నా దగ్గర రాగానే ఒక హెల్మెట్కి చిన్న ఫ్యాన్స్ని మనం అటాచ్ చేసినట్లయితే పొగ దగ్గర రాగానే ఫ్యాన్స్ తిరగడం మూలంగా దూరంగా వెళ్తున్న తద్వారా ఆయన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని ఒక చిన్న ఆలోచన చేస్తే ఆ ఆలోచన మేము ఆవిష్కరణగా మలిచాము. అదే ఆవిష్కరణ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి జపాన్ సకురా ప్రోగ్రాం కూడా ఎంపికయ్యి అంతర్జాతీయ స్థాయి లోపల బంగారు పథకాలు గెలుచుకోవడం చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. 100 మంది విద్యార్థులను తీర్చిదిద్దాలంటారు కదా, ఇప్పటివరకు మీరు ఎంతమంది తీర్చిదిద్దారు? ఏ పాఠశాలలో మీరు విగతంలో పనిచేశారు? నేను 2001 డిఎస్సి ద్వారా పెద్దపల్లి జిల్లా హనుమంతునిపేట లోపల ప్రధాన నియామకం పొందడం జరిగింది. అప్పటి తర్వాత 2012 లోపల నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా పదోన్నతి పొందాను. 2022వ సంవత్సరం లోపల పెద్దపల్లి జిల్లా నుంచి సిరిసిల్ల జిల్లాకు గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది సార్. సో ఈ మొత్తం 23 సంవత్సరాల ఔద్యోగిక జీవితం లోపల నేను 53 మంది విద్యార్థులను నేను ఇన్నోవేటర్లుగా మలచడం జరిగింది. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా జాతీయ స్థాయి లోపల 16కు పైగా, అంతర్జాతీయ స్థాయి లోపల 8 అవార్డ్స్ గెలుచుకున్నారు. 30 మందికి పైగా విద్యార్థులు రాష్ట్ర స్థాయి లోపల బహుమతులు గెలుచుకోవడం జరిగింది. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? ఎంతమంది విద్యార్థులు మీరు కొత్త ఆవిష్కరణ చేయాలని చెప్పేసి మీరు టార్గెట్ పెట్టుకున్నారు, మీరు లాస్ట్ చివరికి రిటైర్మెంట్ వరకు? నా యొక్క పూర్తి ఉద్యోగిక జీవితం పూర్తయ్యే లోపల, అంతమయ్యే లోపల కనీసం ఒక 100 మంది విద్యార్థులు నేను ఇన్నోవేటర్లుగా మలిచి మన ఇండియాను గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లోపల ప్రస్తుత స్థానం ఉన్నటువంటి 40ని 1గా మార్చి ప్రపంచంలోనే అగ్రమంగా మన దేశాన్ని నిలిచే విధంగా బాల శాస్త్రవేత్తలుగా నా యొక్క విద్యార్థులను తీర్చిదిద్దాలని చెప్పేసి లక్ష్యంగా నేను పనిచేస్తూ ఉన్నాను. అంటే ఉపాధ్యాయ వృత్తే కాకుండా నా వృత్తి అంటే నా రిటైర్మెంట్ లోపల పూర్తి స్థాయిలో ఒక 100 మంది విద్యార్థులను ఒక 100 మంది విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని చెప్పి తను లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెప్పేసి, అలాగే ఇప్పటివరకు 53 మందిని నేను తీర్చిదిద్దాను, మరో 100 మందిని లక్ష్యంతో చేరబోతున్నానని చెప్పేసి ఉపాధ్యాయుడు సంపత్ కుమార్ చెప్తున్నారు.